డివైన్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. డివిఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమం ద్వారా యువతకు, విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని, జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. మిత్రులారా, నేటి ధ్యాన యువలో మనం ఫర్గివ్నెస్ అండ్ యాక్సెప్టెన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫర్గివ్నెస్ అంటే క్షమించుకోవడం. ఎవరిని క్షమించాలి, ఎందుకు క్షమించాలి? యాక్సెప్టెన్స్ అంటే అంగీకరించడం. రిజెక్షనే జరుగుతూ ఉంటుంది ఎక్కువగా. సో మరి యాక్సెప్టెన్స్ అంటే ఏంటి? ఎవరిని యాక్సెప్ట్ చేయాలి? యాక్సెప్ట్ చేయడం వల్ల ఏం జరుగుతుంది? ఫర్గివ్నెస్ చేస్తే, ఫర్గివ్నెస్ అండ్ యాక్సెప్టెన్స్ ఈ రెండు వర్చ్యూస్ని కలిగి ఉంటే మీరు ఎలా అద్భుతంగా ఎదుగుతారు అనేది వారి అనుభవంతో పాటుగా ఈ అద్భుతమైన విషయాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్, పిరమిడ్ యంగ్ మాస్టర్ హారిక గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. మిత్రులారా, ఎవరైనా యువత, విద్యార్థులు మీ సందేహాలు, మీ ప్రశ్నలు అడగాలనుకుంటే స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు కాల్ చేసి అడగవచ్చు. నమస్కారం హారిక గారు. నమస్తే సార్. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ టాపిక్ అమ్మా, ఫర్గివ్నెస్ అండ్ యాక్సెప్టెన్స్. అసలు ముందుగా ఈ టాపిక్ చూస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటమ్మా? మెయిన్ రీజన్ వచ్చేసి నాకు 1 month నుంచి ఇది బాగా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తున్నాను సార్. సో మోర్ దెన్ 1 month నుంచి నన్ను ఫస్ట్ యాక్సెప్ట్ చేసుకుంటూ ప్రతిదాన్ని ఫర్గివ్ చేస్తూ ఉండటానికి ట్రై చేస్తున్నాను సార్. అంటే నాకు అంత ఈజీ అవ్వలేదు. యాక్చువల్లీ అది పెద్ద టాపిక్, అది చెప్పినంత ఈజీగా కాదు. సో అది ఎప్పుడైతే స్టార్ట్ చేయడం నన్ను నేను మౌల్డ్ చేసుకుంటూ ఉన్నానో అప్పుడు నాకు అర్థమైంది ఇది చెప్పినంత ఈజీ కాదు అని. సో ఎంత లేదనుకున్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన శత్రువే ఉన్నారనుకుందాం, లేకపోతే అప్పుడు దాకా మిత్రుడిగా ఉండి లాస్ట్లో శత్రువు అయిపోయిన పర్సన్స్ చాలామంది ఉండుంటారు. లాస్ట్లో అలాంటి పర్సన్స్ని మనం ఇంకా శత్రుత్వం వల్ల వాళ్ళు విడిపోవచ్చు ఆర్ ఇంకా ఎక్స్టర్నల్ అవ్వచ్చు. ఆ టైంలో మనకేమనిపిస్తుందంటే ఇలాంటి వాళ్ళని నమ్మానా, ఇలాంటి వాళ్ళతో ఉన్నానా, అలాంటి థింగ్స్ మన బ్రెయిన్లో ఎక్కువ రన్ అవుతూ ఉంటాయి. ఓకే ఫైన్ ఏది జరిగినా మన మంచికే. సో ఇప్పుడు ఇంతవరకు వచ్చింది కదా, ఈ పర్సన్ ఎందుకు వచ్చారు, ఏం నేర్పించడానికి వచ్చారు, ఏం నేర్చుకున్నావు అనేది నేను తెలుసుకున్నాను సార్. రీసెంట్గా ఒక 1 month బ్యాక్ ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది. అది పెద్ద టాపిక్ అండ్ ఎక్స్ప్లెయిన్ చేయలేని టాపిక్. సో అందుకని నేను అప్పటి నుంచి చిన్న విషయాలు తెలుసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. ప్రతిదీ కూడా మన లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయో ఆ సిచ్యువేషన్స్ వల్లే మనం ఎదగడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ప్రతిసారి హ్యాపీయే కావాలి అనుకుంటే ఆ క్షణం ఇంకా లైఫ్లో అర్థం ఏంటి అనేది వెతుక్కుంటూ ఉంటాం. రైట్. అంటే ఏంటి, ఎట్ లాస్ట్ అందరికి కావాల్సిందే హ్యాపీగా ఉండడం. దానికి మధ్యలో వచ్చే ఎక్స్పీరియన్సెస్ అన్నిట్లో ఈ 2 వర్చ్యూస్ ఇంపార్టెంట్. అంటే ఈ ఓవరాల్ ఈ టాపిక్ తీసుకోవడానికి రీజన్, దీని మీద కొన్ని రోజులు, నెలల నుంచి జరుగుతుంది ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి. రైట్, వండర్ఫుల్ అమ్మా. అసలు ముందుగా ఫర్గివ్నెస్ అంటే ఏంటి? అసలు క్షమాగుణం సార్. అంటే ఇప్పుడు ఫర్గివ్నెస్ అంటే అందరూ వాళ్ళని క్షమించాలి, వీళ్ళని క్షమించాలి అనుకుంటారు. కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం క్షమించుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసి తెలియకో ఏదన్నా మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. అది సమ్ టైమ్స్ బిగ్ మిస్టేక్ అవ్వచ్చు, లేకపోతే సమ్ టైమ్స్ చిన్న మిస్టేక్ అయినా అవ్వచ్చు. ఆ క్షణాన మనం ఎరుక లేకుండా చేయొచ్చు, ఎరుకతో ఉండి కూడా చేయొచ్చు, స్వార్థంతో చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు ఆ మిస్టేక్ అనేది. తర్వాత మనం ఎప్పుడైతే సైలెంట్గా ఉంటామో, ఎప్పుడైతే మెడిటేషన్లో కూర్చుంటూ ఆర్ సంథింగ్ మన బ్రెయిన్ ఎప్పుడైతే సైలెంట్ అయిపోతుందో ఆ క్షణాన మన దగ్గరకు వస్తుంది అనమాట ఆ థింగ్. మనం ఏదైతే చేసామో, నువ్వు ఎందుకు చేసావు, ఈ లోపల ఉన్న ఇంకొక మన సోల్ ఉంటుంది కదా, ఇంకొక మనిషి, ఆ మనిషి ప్రశ్నిస్తాడనమాట, నువ్వు అసలు ఎందుకు అలా చేసావు, అది రాంగ్, నీకు చెప్తూనే ఉన్నాను, నువ్వు ఎందుకు వినలేదు, అది ప్రశ్నిస్తుంది అనమాట. అది ప్రశ్నించే విధానం మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. ఎప్పుడైతే దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తామో, ఓకే నేను ఇంకా తర్వాత నుంచి ఇలా చెయ్యను, నేను ఎరుకపరుచుకుంటాను, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఇంకొకసారి వచ్చినప్పుడు నేను గుర్తుపెట్టుకుంటాను అని ఎప్పుడైతే మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకుంటామో అప్పుడు మనం ప్రశాంతంగా ఉండగలం. తర్వాత మనం డెవలప్ అవుతూ ఆపోజిట్లో మనం కొలీగ్స్ ఆర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నా కూడా
వాళ్ళని క్షమించడానికి మనం ట్రై చేస్తాం. అంటే అంత ఈజీ కాదు, బట్ ట్రై చేస్తాం అనమాట. ఇప్పుడు యాక్సెప్టెన్స్తో ఫర్గివ్నెస్ వస్తుందా? ఫర్గివ్నెస్ ఉంటే యాక్సెప్ట్ చేయగలుగుతామా? ఏది ముందు? యాక్సెప్టెన్స్ తో ఫర్గివ్నెస్. ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. అవును, నేను ఆ మిస్టేక్ చేశాను, నా వల్ల అలా జరిగింది, ఆ మూమెంట్లో అలా జరిగిందని ముందు అంగీకరించాలి, అప్పుడే క్షమించుకుంటాం. ఇది అల్టిమేట్ పాయింట్ అమ్మ. చాలామంది తను అనుకున్నది చేయక, తను అనుకున్నది జరగనప్పుడు తనను తాను ఎన్నోసార్లు బ్లేమ్ చేసుకుంటూ ఉంటారు. తను అనుకున్న జీవితం తనకు లేనప్పుడు కూడా బ్లేమ్ చేసుకుంటారు. సో ఫర్గివ్నెస్ ఫస్ట్ అంగీకరిస్తే ఫర్గివ్నెస్ వస్తుంది. రైట్. అంటే తనను తాను క్షమించుకోవాలి, అంతేనా? ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిచ్యువేషన్ మనకి జరిగింది అనుకుందాం సార్, అది నీకు నచ్చలేదు. ఆ క్షణాన్ని అంటే లైక్ ఆ పర్సన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆపోజిట్ పర్సన్ ఉన్నారనుకుందాం, ఆ పర్సన్ ఉన్నన్ని రోజులు ఆ సిచ్యువేషన్ బాగానే ఉంటుంది. తర్వాత ఆ పర్సన్ ఎప్పుడైతే లెఫ్ట్ అయిపోతారో, వెళ్ళిపోతారో, ఎనీథింగ్ ఎల్స్ జరిగిన తర్వాత అప్పుడు మనకి ఎలా ఉంటుందంటే ఆ థింగ్స్ అన్నీ నచ్చవు ఇంకా. లైక్ ఆ పర్సన్ వెళ్ళిపోయారు, ఎందుకు అలా చేయాల్సి వచ్చింది, ఎందుకు అలా చేశాను అనే థింగ్స్ అన్నీ మనకి వెంటాడుతూ ఉంటాయి. అనవసరంగా ఉన్నాను వాళ్ళతో, చాలా దెబ్బ ఫేస్ చేశాను అనే థింగ్స్ మనకు వస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు నేనేం చేస్తున్నానంటే, నా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్సన్లో ఆ సిచ్యువేషన్ నచ్చలేదు. ఆ పర్సన్తో మనకి నచ్చిన సిచ్యువేషన్ నేను గుర్తు తెచ్చుకోవడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్సన్ మనల్ని కొట్టారో తిట్టారు అనుకుందాం, ఎగ్జాంపుల్ కొట్టారో తిట్టారనుకుందాం. అలా కాకుండా దాన్ని అది ఆలోచిస్తూ ఉంటే ఆ పర్సన్ మీద ద్వేషం, ఈగో అండ్ వాళ్ళని లైక్ క్రిమినల్ సైడ్ వెళ్ళిపోతుంది. అంటే మన ఏది ప్రతీకార ఏదైనా చేసి అంతు చూడాలి అన్న దానికి వెళ్ళిపోతాం. అవును, వాళ్ళని బాధ పెట్టాలి అనే సైడ్ వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఎప్పుడైతే వాళ్ళతో మనం హ్యాపీనెస్ ఉన్న సిచ్యువేషన్స్ ఏమన్నా ఉంటాయి కదా సార్, ఆ సిచ్యువేషన్స్ ఒక్కటో రెండో ఆ సిచ్యువేషన్స్ గుర్తు తెచ్చుకున్నప్పుడు మన ఫేస్లో ఒక స్మైల్ వస్తుంది. నేను అది స్టార్ట్ చేశాను. నేను అలా వాళ్ళతో ఉన్న హ్యాపీ మూమెంట్ని తలుచుకోవడం, స్మైల్ చేయడం, బాగున్నాయి కదా ఆ రోజులని గుర్తు తెచ్చుకొని వాళ్ళకి గ్రాటిట్యూడ్ తెలపడం, మనసులోనే వాళ్ళకి గ్రాటిట్యూడ్ తెలపడం స్టార్ట్ చేశాను. నీ వల్ల ఇలాంటి మెమరీ నాకు వచ్చింది, థ్యాంక్ యూ సో మచ్ అని. అలా ఎప్పుడైతే స్టార్ట్ చేశానో ఐ అప్రిషియేట్ మై సెల్ఫ్. లైక్ ఓకే, నువ్వు అందరిలాగా చేయట్లేదు, నువ్వు వేరే విధంగా ట్రై చేస్తున్నావు. ఓకే, జరిగిన దాంట్లో ఒక ఎక్స్పీరియన్స్, ఒక నాలెడ్జ్ వస్తుంది ఇలా చేయడం వల్ల, అంతే కదా? సో ఇప్పుడు పేరెంట్స్తో అయినా చాలాసార్లు జరుగుతూ ఉంటాయి, యువతకి, స్టూడెంట్స్కైనా యూత్కైనా పేరెంట్స్తో జరుగుతాయి. యాజ్ యూ రైట్లీ సెడ్, ఫ్రెండ్స్తో కావచ్చు, రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కావచ్చు, ఇవి జరుగుతాయి. సో ఈ విధంగా తీసుకోవాలి. జరిగిన ఇప్పుడు ఎన్నో 10 అద్భుతమైన మెమరీస్ ఉంటాయి. ఆ 11వది ఏదైతే ఇబ్బందికరమైంది ఉందో దాన్నే మైండ్లో బాగా ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. అంటే ఫర్గివ్నెస్, యాక్సెప్టెన్స్ చేయడం వల్ల ఫర్గివ్నెస్ వస్తుంది. ఫర్గివ్నెస్ ఇంకో కొత్త వర్డ్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ, గ్రాటిట్యూడ్. అంటే ఇవి రెండు ఉంటే అది వస్తుందా? అవును సార్. ఓకే. ఇప్పుడు ఒక యువత పేరెంట్స్తోనే ఇబ్బంది జరిగింది, దాని ఎట్లా, హౌ టు డీల్, ఒక స్టెప్. లైక్ పేరెంట్స్తో ఇలాంటి సిచ్యువేషన్ వాళ్ళు అనుకున్నది కాకుండా వాళ్ళ హార్ష్గా ఏదో సమ్ పేరెంట్స్తో ఒక యువతకు జరిగింది, ఎలా డీల్ చేయాలి? నాకే ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా జరిగాయి. ఓకే, ఎగ్జాంపుల్. నేను డీల్ చేసిన విధానం అంతే, అదే ఉపయోగపడుతుంది. అవును సార్. నేను డీల్ చేసిన విధానం అయితే ఆ క్షణం నాకు చాలా బాధేసేది. సో వాళ్ళని ద్వేషించుకోవడం, లైక్ బయటకు ఎక్స్ప్రెస్ చేసేదాన్ని కాదు, కానీ కొంచెం కోపం ఉండేది. ఆ క్షణం ఒక రోజు 2 days మాట్లాడకుండా ఉండడం, అలగడం, అలా చేసేదాన్ని. తర్వాత నాకేమయ్యేదంటే, స్పిరిచువాలిటీలోకి వచ్చిన తర్వాత నేను ఎప్పుడైతే కొంచెం కోపం అనేది తగ్గించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటానో, ఆ మెసేజ్ అనేది వాళ్ళు ఏదైతే చెప్పాలనుకున్నారో నాకు అర్థమయ్యే విధంగా నేచర్ నాకు ప్రొవైడ్ చేసేది. లైక్ యూట్యూబ్లో వీడియో లాగా కానీ, స్పిరిచువల్ వీడియో లాగా కానీ, లేకపోతే ఏదైనా బుక్ ఓపెన్ చేసినప్పుడు ఆ లైన్లో, లైక్ ఆ పారాగ్రాఫ్లో ఎక్స్ప్లెనేషన్ లాగా కానీ, అలా కన్వర్ట్ అయిపోయేది అనమాట. వీళ్ళు చెప్పింది ఇది, నిన్ను ఇబ్బంది పెట్టడానికి చెప్పలే, నిన్ను బాధ పెట్టడానికి చెప్పలే, అది మీనింగ్ అని అర్థం చేపిస్తున్నారు. అలా నేను చదివినప్పుడు ఓకే అని చెప్పి నన్ను నేను
ఓకే వాళ్ళు అలా చెప్పారు కదా ట్రై చేద్దాం, పెద్దవాళ్ళు ఏదైనా అనుభవంతోనే చెప్తారు కదా అని చెప్పి ఎప్పుడైతే నేను ట్రై చేయడం స్టార్ట్ చేస్తానో కొన్ని రోజులు అది కొంచెం కష్టంగా ఉండొచ్చు, తర్వాత అమ్మయ్య బతికించింది, ఇలా చేయడమే మంచిదైంది నాకు, ఇఫ్ ఇన్ కేస్ అలా చేసి ఉంటే ఫ్యూచర్లో చాలా దెబ్బ పడేది అని చెప్పి అనుకున్న సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. అంటే పేరెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ ఒకటి చెప్పినప్పుడు యువతకు నచ్చనిదే ఉంటుంది ఫస్ట్ అయితే. ఎందుకంటే టూ మచ్ నేను ఇలా ఉండాలనుకున్నా నాకు తెలియదా అన్న భావనలో అది ఎక్కనప్పుడు ఈ విధంగా చేయాలి. ఆ సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటే గమనించాలి. మరి ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు వచ్చే మెసేజెస్ ఇది అని తెలుసుకోవడం ఎలా హారిక? ఇప్పుడు ఆ వీడియో వచ్చింది, అరే వాళ్ళు చెప్పింది ఇది, ఈ పుస్తకంలో ఈ లైన్ వచ్చింది, వాళ్ళలో ఇంత మీనింగ్ ఉందని అంత అవేర్నెస్ ఎలా వస్తుంది మరి? ఎరుకే సార్, అంటే లైక్ ఎప్పటికప్పుడు మనం ఎరుకతో ఉండాలి, ప్రతి క్షణం ఎరుకతో ఏం చేస్తున్నాం, ఏం చదువుతున్నాం, ఎలాంటి మాట మాట్లాడుతున్నాం అనేది. అండ్ ఇంకొకటి మనం చదివేటప్పుడు మన సోల్ అనేది ఆటోమేటిక్గా తెలియజేస్తుంది అనమాట, ఇదిగో ఇదే ఈ పాయింటే నీకు చెప్పాలనుకుంది అని. నేను అలాంటి ఎక్స్పీరియన్స్ ఈ సిచ్యువేషన్స్లో చాలా ఫేస్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ నేను ఎరుక లేకుండా ఆర్ సోల్ చెప్పినా నేను వినని సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు నాకు స్లీప్లో మెసేజెస్ వచ్చాయి, నిద్రపోయేటప్పుడు ఆ నిద్రలో మెసేజెస్ వచ్చాయి అనమాట డ్రీమ్స్ ద్వారా. నాకు ఎక్కువ డ్రీమ్స్ ద్వారానే మెసేజెస్ వస్తాయి. సో అలాంటి ఆ డ్రీమ్స్లో నేను మెసేజెస్ నేను తెలుసుకొని ఓకే నెక్స్ట్ డే నేను వేకప్ అయిన తర్వాత ఓకే ఇది అనమాట సిచ్యువేషన్ అని చెప్పి ఎరుకపరుచుకున్న డేస్ చాలా ఉన్నాయి. రైట్, దీనికి ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్పమ్మా, ఏం జరిగింది అది చెప్పగలిగింది ఏదైనా ఉంటే. అంటే నువ్వు అనుకున్నది నీకు లోపల అంతర్గతంగా ఆత్మ ఇన్ ద సెన్స్ లోపల ఇన్నర్ వాయిస్ చెప్పినా వినకుండా డ్రీమ్ ద్వారా తెలిసి క్లియర్ అయింది ఏంటిది? డ్రీమ్ ద్వారా అయితే ఇట్స్ నాట్ ఏ డ్రీమ్ సార్. నాకు గుర్తున్న సిచ్యువేషన్ ఏంటంటే నేను వేకప్లో ఉన్నప్పుడే ఒక సిచ్యువేషన్ ఫేస్ చేశాను అనమాట. యాక్చువల్లీ నేను డిగ్రీ హాస్టల్లో చదువుకుందామని అనుకున్నాను. లైక్ ఇంటర్ దాకా అంటే నాకు బయట ప్రపంచం తెలియదు సార్. ఇంటర్ దాకా ఇంట్లోనే లేకపోతే కాలేజ్ ఇంట్లో అలానే ఇంకా పేరెంట్స్ మీద విసుకొచ్చేసింది అనమాట. అంటే ప్రతిసారి అలా ఉండు ఇలా ఉండు అని చెప్తుంటే నాకు ఫ్రీడమ్ కావాలి అనిపించింది. అలాంటి సిచ్యువేషన్లో మా చెల్లిని ఏం చేశారంటే తనని కూడా హాస్టల్లో వేశారు. ఆ టైంలో నేనేమనుకున్నా అంటే నేను కూడా చెల్లితో పాటు హాస్టల్లో జాయిన్ అవుదాం, ఇద్దరం ఒకటే కాలేజ్లో ఉందాము, కొంచెం చిల్ అవుదాము, గర్ల్స్ కాలేజ్ అది. సో కొంచెం చిల్ అవుదాం అనిపించింది ముందు రోజు అండ్ ఆ రోజు మార్నింగ్ దాకా కూడా. తర్వాత ఏమైందో తెలీదు, నాకు నా మనసు ఏం చెప్తుందంటే వద్దొద్దు ఇంట్లోనే ఉండు అని చెప్పడం స్టార్ట్ చేసింది. నేనేంటంటే అప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను, వాళ్ళ ఇంట్లో పిరమిడ్ ఉందన్నమాట పైన. సో నేను మెడిటేషన్ చేసుకొని కిందకు వచ్చాను, సమ్ స్నాక్స్ తిన్నాను, మా ఇంటికి స్టార్ట్ అయ్యాను. మా ఇంటికి రావాలంటే మిడిల్లో రైల్వే గేట్ ఉంటుందన్నమాట. సో నేనేమనుకున్నా అంటే రైల్వే గేట్ దగ్గరలో ఉన్నప్పుడు నేచర్ నేను హాస్టల్కి వెళ్ళాలి అనుకుంటే కనుక గేట్ తీసి ఉండాలి, లైక్ ఓపెన్ చేసి ఉండాలి. నేను హాస్టల్కి వెళ్ళకూడదు అనుకుంటే కనుక గేట్ వేసి ఉండాలి. అంటే గేట్ క్లోజ్, అంటే గేట్ ఓపెన్. గేట్ ఓపెన్ అలా నేను అనుకున్నాను. యూనివర్స్కి ఒక మెసేజ్ పాస్ చేశాను. పాస్ చేసిన తర్వాత ఒక 5 minutes కి గేట్ ప్లేస్ వచ్చింది, గేట్ వేసి ఉంది. ఓకే నువ్వు వెళ్ళకూడదు అని చెప్పి ఇంట్లో ఉండి చదువుకోవాలి, హాస్టల్ వద్దు అని. ఇంట్లో ఉండి ఇంకా డైలీ బస్ సర్వీస్ సార్, నర్సరావుపేట 1 hour జర్నీ. అలా 3 years డిగ్రీ కంప్లీట్ చేశాను. తర్వాత హైదరాబాద్ వచ్చాను సార్. హైదరాబాద్ నేను ఇష్టం లేకుండా వచ్చాను. లైక్ అది నాకు హైదరాబాద్ అనేది నాకు నచ్చని ప్లేస్. పాస్ట్ మా ఫ్యామిలీ కొంచెం దెబ్బతిన్న ప్లేస్ హైదరాబాద్. సో నాకు నచ్చదు. అండ్ ఇంకొకటి నాకు బీఈడీ చేయడం చాలా ఇష్టం, నాకు టీచర్ అవ్వాలంటే చాలా ఇష్టం. సో నేను బీఈడీ చేసే టైంకి వాళ్ళు ఏం చెప్పారంటే బీఈడీలో అంత స్కోప్ లేదు, వద్దు, అంత ఆపర్చునిటీస్ లేవు అని చెప్పి ఆపేశారు. సరే అని చెప్పి మా పెదనాన్న వాళ్ళు ఏం చేశారంటే నువ్వు కోచింగ్ తీసుకో, సమ్ జావా కానీ పైథాన్ కానీ ఏదన్నా తీసుకొని సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాను. నాకు అస్సలు ఇష్టం లేదు సాఫ్ట్వేర్. సో ఇంకా నేను ఏం చేయాలని నాకు చేతుల్లో లేదు. సరే అందరూ చెప్పడమే కానీ నీకేం అర్థం కాని పరిస్థితి, నాకేం తెలియదు. ప్రతి యువతకి ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది, క్లాసికల్ గా ఇక్కడ జాగ్రత్తగా వినాలి ప్రతి యువత. ఎస్ సార్.
నాకు అసలు ఏం తెలియదు. లైక్ అప్పటిదాకా ఇంట్లోనే ఉన్న పిచ్చుకని నేను, నాకు బయట ప్రపంచం తెలియదు, ఎలా మౌల్డ్ అవ్వాలి తెలియదు, ఏం తెలియదు. సో అలాంటప్పుడు ఇంకా ఆ సాఫ్ట్వేర్ మీద అంటే ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అయితే బాగుంటుంది అని చెప్పి ఫ్రెండ్స్ని అడగడం, కొలీగ్స్ని అడగడం. సో ఫైనల్గా మా వదిన వాళ్ళ ఫ్రెండ్స్ చదువుకున్న ఇన్స్టిట్యూట్లో నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన నా బర్త్డే నెక్స్ట్ డే నేను జాయిన్ అయ్యాను. ఇంకా హాస్టల్లో ఉన్నాను. ఫస్ట్ టైం నేను హాస్టల్లో ఉండడం. సో 2 days ఓపిక పట్టాను. సెకండ్ డే నైట్కి ఇంకా తట్టుకోలేకపోయాను, ఏడ్చేసి మమ్మీకి కాల్ చేసి నా వల్ల కాదు నేను వచ్చేస్తాను అని చెప్పి కాల్ చేసి ఏడ్చాను. ఇంకా నెక్స్ట్ డే నేను ఇంటికి వెళ్ళి ఒక 2-3 days మళ్ళీ ఫ్రెష్ అయ్యి అక్కడ ఇంట్లో ఉండేసి మళ్ళీ ఇక్కడికి హైదరాబాద్ రావడం జరిగింది. అప్పుడు ఏం చేశానంటే ఇలా కాదు, ఇలా ఉంటే అలాంటి ధ్యాసే వస్తుంది, నువ్వు ఉండలేవు, నువ్వు బతకలేవు, ఇలాంటి అట్మాస్ఫియరే వస్తుంది. సో ఎప్పుడైతే నువ్వు వేరే థాట్స్ స్టార్ట్ చేస్తావో, లైక్ మెడిటేషన్ పరంగా, స్పిరిచువల్ పరంగా, లేకపోతే వర్క్ పరంగా ఏదో ఒక సైడ్ ఆలోచించు అని చెప్పి నాకు ఫస్ట్ వచ్చిన ఆలోచన ఏంటంటే ఫోన్ తీసి గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి మెడిటేషన్ సెంటర్ నియర్ మీ అని కొట్టాను. హైదరాబాద్. ఎస్, నేనున్న పీజీకి దగ్గరలో మెడిటేషన్ సెంటర్స్ ఏమన్నా ఉన్నాయా అని టైప్ చేయగానే 2 kilometers ఒక సెంటర్ ఉంది, ఎస్ఆర్ నగర్ సెంటర్. సో అక్కడికి వెళ్ళిపోయి ఒక 2 to 3 days మెడిటేషన్ చేసుకున్నాను. అంత దూరం అంటే కష్టంగా ఉంది, నడవలేకపోతున్నాను అని అనుకొని అలా మామూలుగా నడుస్తూ వెళ్తుండగా నాకు తెలిసి ఒక 500 meters కూడా ఉండదు సార్, అక్కడ దగ్గరలో గురుస్థాన్ మెడిటేషన్ సెంటర్ పరిచయం అయింది. అక్కడ దగ్గర. ఎస్ సార్, అక్కడికి వెళ్ళి డైలీ మెడిటేషన్ చేసుకునేదాన్ని. మార్నింగ్ ఫుడ్ తిన్నాక వెళ్ళిపోయి మెడిటేషన్ చేసుకునేదాన్ని, మళ్ళీ ఫుడ్ టైంకి వచ్చి ఫుడ్ తిని కాసేపు రెస్ట్ తీసుకునేదాన్ని. మాకు ఈవినింగ్ టైమ్స్ ట్రైనింగ్ సార్, మధ్యాహ్నం నుంచి ట్రైనింగ్స్ అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ వచ్చేసేదాన్ని, తినేసేదాన్ని. మళ్ళీ మెడిటేషన్ క్లాసెస్ జరిగాయి, ఎవ్రీడే మెడిటేషన్ చేసుకునేదాన్ని. క్లాసెస్ ఎంత రెగ్యులర్గా జరుగుతుందో సైడ్లో మెడిటేషన్ కూడా రెగ్యులర్గా స్టార్ట్ అయింది. అవును సార్. సో ఇక్కడ ఫర్గివ్నెస్, యాక్సెప్టెన్స్ ఎలా యూజ్ అయిందో కూడా యాడ్ చేస్తూ చెప్పు. అదే సార్, అంటే మామూలుగా నేను ఏమనుకున్నా, నాకు నచ్చలేదు, ప్లేస్ అనేది నచ్చలేదు. ఎలాగో ఇంకో పంపించేశారు, నా చేతుల్లో లేదు. అంటే నేను చెప్పలేను నాకు ఇష్టం, ఆల్రెడీ నేను చెప్పాను, బట్ వాళ్ళు ఎందుకు చెప్తున్నారో అని వాళ్ళ సైడ్ నుంచి నేను ఆలోచించడం స్టార్ట్ చేశాను. ఓకే, ఏ జరిగినా మన మంచికే అని చెప్పి యాక్సెప్ట్ చేసి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏమైంది, సో ఎలాగో నువ్వు ఇక్కడికి వచ్చేసావు, మళ్ళీ రిటర్న్ వెళ్ళడం అంటే లాస్. ఆల్రెడీ 50K పే చేసేసారు ఇన్స్టిట్యూట్లో, మళ్ళీ లాస్ ఎందుకు అని చెప్పి యాక్సెప్ట్ చేశాను ఫస్ట్. తర్వాత యాక్సెప్ట్ చేసిన తర్వాత నాకు యూజ్ అయ్యే థింగ్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పి నేను అలా మెడిటేషన్ సెంటర్స్ సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను, ఎలోన్గా తిరగడం స్టార్ట్ చేశాను. నాలో తర్వాత ఫస్ట్ టైం ధైర్యాన్ని నేను చూసాను అనమాట. ఓ, నాలో కూడా ధైర్యం ఉందా, ఉన్నాయి కాకపోతే ఎప్పుడు తెలియలేదు. సో నాలో కూడా ధైర్యం ఉందా అని చెప్పి ఒక్కదాన్నే తిరిగేదాన్ని, ఒక్కదాన్నే మౌల్డ్ అయ్యేదాన్ని అనమాట. సో అలా తిరుగుతూ నాలో కొన్ని థింగ్స్ అనేవి బయటపడుతూ ఉన్నాయి. ఓకే, తర్వాత కొన్ని సిచ్యువేషన్స్, ఇన్స్టిట్యూట్లో సమ్ సిచ్యువేషన్స్ ఉంటూ ఉంటాయి. సో వాళ్ళు జీడీ కండక్ట్ చేసేవారు, గ్రూప్ డిస్కషన్స్. అలాంటప్పుడు నేను ఏం చేసేదాన్ని అంటే, ఒకసారి మాకు ఇన్స్టిట్యూట్లో జీడీ కండక్ట్ చేశారు సార్. నేను ఒక్కదాన్నే వెజిటేరియన్ని, క్లాస్ మొత్తం నాన్ వెజ్. నేను ఒక్కదాన్నే ఒక టీం, ఆపోజిట్ ఇంకొక టీం. వాళ్ళేమో నాన్ వెజ్ తినటం వల్ల యూజెస్ ఏంటి చెప్తున్నారు, బాణాలు వదులుతున్నారు. నేను వెజ్ తినటం వల్ల యూజెస్ ఏంటి అని చెప్తూ ఉన్నాను అనమాట. ఫైనల్గా విన్ అయింది నేనే. కృష్ణ, 100 మంది కౌరవులు ఉండొచ్చు, డజన్ మ్యాటర్. 5గురే పాండవులు, అది కూడా మ్యాటర్ కాదు, కృష్ణ భగవాన్లు ఒక్కరే కదా, మనం ఆ గ్రూప్. సో అలా యాక్సెప్టెన్స్, ఎప్పుడైతే నేను ఇక్కడ ఉండాల్సిందే, అమౌంట్ పే చేశాను, ఇంకా తప్పదని అంగీకరించినప్పుడు దారులు ఓపెన్ అయినాయి. ఇప్పుడు అంగీకరించినప్పుడే ధ్యాన కేంద్రాలు కనబడ్డాయి. తర్వాత నేను మెడిటేషన్ చేస్తూ యాక్సెప్టెన్స్, ఫర్గివ్నెస్ నేర్చుకున్నా. అంటే నేను ఆ జీడీ అయిపోయిన తర్వాత మా సార్ గ్రూప్ డిస్కషన్, వెజిటేరియన్ వర్సెస్ నాన్ వెజిటేరియన్. ఎస్ సార్. ఆ జీడీ అయిపోయిన తర్వాత ఎవరైతే మాకు ఈ జీడీ కండక్ట్ చేశారో రాకేష్ సార్ అని ఉన్నారనమాట. ఆ సార్ అప్పుడు నుంచి మెడిటేషన్ గురించి
వెజిటేరియన్ గురించి చిన్న చిన్న పాయింట్స్ నన్ను అడగడం స్టార్ట్ చేశారనమాట. సో నేను అలా చెప్తూ ఉండేదాన్ని. రీసెంట్గా కూడా మా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నా సాఫ్ట్వేర్ లైఫ్ అండ్ నేను ఎలా అచీవ్ చేశాను గోల్స్ అనేది వాళ్ళకి చెప్పొచ్చాను అనమాట. సో అట్లాగా మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేస్తామో మన లైఫ్ అనేది ముందుకు తీసుకెళ్తుంది. లైక్ ఎప్పుడు నాకు ఈ సిచ్యువేషన్ వచ్చింది, నేను చేయలేనేమో, నేను సాధించలేనేమో అని ఎప్పుడైతే అనుకుంటామో మనం అక్కడే ఆగిపోతాం, స్టెప్ అక్కడే ఆగిపోతుంది. ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసి ముందుకెళ్తామో ఇంకొక 1 స్టెప్ ముందుకేయడానికి హెల్ప్ అవుతుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లోనే ఉండుంటే నేను ఇంత ఎలాబరేట్ చేసేదాన్ని కాదేమో మేబీ. అక్కడికి వచ్చిన తర్వాత నేను ఇన్స్టిట్యూట్లో చెప్పడం అండ్ సమ్ స్కూల్స్కి వెళ్ళి మెడిటేషన్ గురించి చెప్పడం స్టార్ట్ చేశాను. ఓకే, నేను టీచ్ కూడా చేయగలను. అండ్ యాక్చువల్లీ నా ప్రొఫెషన్, నాకు చాలా ఇష్టమైన ప్రొఫెషన్ టీచింగ్. సో ఏదైతే ఏంటి, నార్మల్గా సబ్జెక్ట్స్ చెప్పడం కాకుండా స్పిరిచువాలిటీ చెప్తున్నాను కదా. సో అలా సాటిస్ఫాక్షన్ అనమాట. మన లైఫ్లో సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. యాటిట్యూడ్ ఎక్కడ యూస్ చేయాలో అక్కడ యూస్ చేయాలి. లైక్ ఎప్పుడు మనం యాటిట్యూడ్ చూపిస్తూ ఆపోజిట్ వాళ్ళని జడ్జ్ చేస్తూ ఉండకూడదు. డోంట్ జడ్జ్. జడ్జింగ్ యాటిట్యూడ్ కాదు, యాక్సెప్టింగ్ యాటిట్యూడ్ డెవలప్ చేయాలి. యాటిట్యూడ్ అనేది యాక్సెప్టెన్స్, ఫర్గివ్నెస్, గ్రాటిట్యూడ్ ఇలాంటి కొన్ని డెవలపింగ్ థింగ్స్ ఉంటాయి. కైండ్నెస్, ఇలాంటి కొన్ని థింగ్స్ మనం ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటామో, ఓకే యాక్చువల్లీ నేను నా సైడ్ నుంచి నేను ఇలా ఉన్నాను, ఆపోజిట్ వాళ్ళ సైడ్ నుంచి ఎలా ఉన్నాయి అంటే సిచ్యువేషన్స్, నేను ప్రీవియస్లో చూసిన సిచ్యువేషన్స్ అయితే వాళ్ళు ఈగోనెస్ అనమాట. అంటే లైక్ వాళ్ళ లైఫ్లో నేను వెళ్ళిపోయినందుకు వాళ్ళకి కోపం, లైక్ ఈగో, ద్వేష భావన, అలాంటి సిచ్యువేషన్స్ చాలా చూశాను. ఓకే వాళ్ళు అలా ఉన్నారు, నేను ఇలా ఉన్నాను, చాలా వరకు నేనే బెటర్గా ఉన్నాను. లైక్ ఎప్పుడైనా మనకి ఈగో అండ్ సమ్ థింగ్స్ ఉన్నప్పుడు వాళ్ళని డైరెక్ట్గా చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే వీళ్ళు ఇలా చేశారు అలా చేశారు అనిపిస్తుంది. తర్వాత నిజం వాళ్ళకి తెలిసిన తర్వాత వాళ్ళు మొహం చూపించడానికి కూడా కష్టపడతారనమాట. ఎప్పుడైతే మనం గ్రాటిట్యూడ్తో ఉన్నాం అనుకోండి, అప్పుడు మనకి నిజం తెలిసినా కూడా వాళ్ళు మనం ముందుకు వచ్చినా ఫేస్ చేయగలం. ఓకే నీ వల్ల నేను డెవలప్ అయ్యాను, థ్యాంక్ యూ సో మచ్, ఏ జరిగినా నా మంచికే, నువ్వు నా వల్ల నువ్వేం నేర్చుకున్నావో నాకు తెలియదు, నీ వల్ల మాత్రం నేను చాలా నేర్చుకున్నాను అని యాక్సెప్టెన్స్ అనేది మనం చేయగలుగుతాం అన్నమాట. అంటే వండర్ఫుల్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్క సంఘటన, అది ఇన్స్టిట్యూట్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఏదైనా లోపల ఇన్నర్ గైడ్ చేస్తూ ఉంటుంది. అవును సార్. అది రిజెక్ట్ చేయడం వల్లనే సమస్యలు తెచ్చుకుంటున్నారు యువత విద్యార్థులు. అందులో యు ఆర్ వన్ ఆఫ్ దెమ్. ఇంతకు ముందు కదా, ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయడం, అంగీకరించడం మొదలెడితే ఫర్గివ్నెస్ ఆటోమేటిక్గా వచ్చింది. అంటే ప్రతి ఒక్క వ్యక్తి మనలో ఫర్గివ్నెస్ని పెంచడానికి, మనలో యాక్సెప్టెన్స్ పెంచడానికి, గ్రాటిట్యూడ్ని డెవలప్ చేయడానికే ప్రతి ఒక్కరి మన జీవితంలో పాత్ర ఉంది అని అర్థమవుతుంది హారిక, అంతే కదా. ఇలా గనక యువత ఆలోచిస్తే, ఇలా ప్రాక్టీస్ చేస్తే ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వచ్చు. ఇష్టం లేని సాఫ్ట్వేర్లో కూడా ఇప్పుడు అదే జాబ్ చేస్తున్నాం. మరి ఈ ఇష్టం లేనిది ఇష్టంగా ఎలా మారింది, ఆ స్టోరీ కావాలి ఇప్పుడు. ఇష్టం లేనిది, నేను ఇన్స్టిట్యూట్లో చదువుకుంటున్నప్పుడు మా సీనియర్స్ వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పడం, ఇలా ఉంటుంది సాఫ్ట్వేర్ లైఫ్, ఇలా ఉంటుంది అని వాళ్ళు ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేశారో అప్పుడు నాలో ఒక చిన్న ఇంట్రెస్ట్ అనేది స్టార్ట్ అయింది. ఓకే మనం కూడా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దాము, బాగుంటుంది కదా లైఫ్. ఎప్పటి నుంచో నార్మల్గా చిన్నప్పుడు అనుకునేదాన్ని, తర్వాత అంత ధ్యాస పెట్టలేదు. నాకు టీచింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది. ఎప్పుడైతే నేను ఇలా టీచింగ్ కూడా స్టార్ట్ చేశానో, ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడే టీచింగ్ కూడా స్టార్ట్ చేశాను. ఓకే నువ్వు టీచింగ్ కూడా చేస్తున్నావు కదా, సో ఎలాగో సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళమంటున్నారు, వాళ్ళ కోరిక మేరకు సాఫ్ట్వేర్ సైడ్ వచ్చావు, సో ఇందులో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయేమో చూడు, ఇంట్రెస్ట్ ఉంటే తీసుకో, లేకపోతే మెడిటేషన్ వైపు కొనసాగించు అని నేను ఎప్పుడైతే ఆ డెసిషన్ తీసుకున్నానో, తర్వాత మా సీనియర్స్ వచ్చి చెప్పడం, అలా వాళ్ళ లైఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశారు. అట్లా నాకు తెలియకుండానే ఎందుకో నాకు విప్రో అనేది పడిపోయింది అనమాట బ్రెయిన్లో. నాకు విప్రో కావాలి, విప్రోలోనే కావాలి, ఇంకా దేంట్లో అవసరం లేదు అని చెప్పి నేను గట్టిగా అనుకున్నాను కోచింగ్ తీసుకునే టైంలో. అప్పుడు నేను ఏం చేశానంటే, నా దగ్గర ఒక చిన్న క్యాప్ పిరమిడ్ ఉండేది. సో క్యాప్
పిరమిడ్ పెట్టుకొని మెడిటేషన్ చేసుకునేదాన్ని. సో ఒక మాస్టర్ చెప్పారనమాట, మీకేమైనా కోరిక ఉంటే లైక్ పిరమిడ్ కింద పెట్టుకొని మీరు సాధన చేసుకోవచ్చు, అండ్ పిరమిడ్లో కొన్ని ఫ్రూట్స్ పెట్టి కొన్ని డేస్ ఉంచారు, ఎక్స్పెరిమెంట్ చేశారు. సో అలాంటి థింగ్స్ నేను నా లైఫ్లో చేస్తే ఎలా ఉంటుంది, నేను కూడా చేయాలి అని అనుకొని ఒక పేపర్ మీద నాకు విప్రోలో జాబ్ రావాలి అండ్ ఇంత ప్యాకేజ్తో జాబ్ రావాలి, డ్యూరేషన్ ఏం పెట్టుకోలేదు, ఇంత ఇంత ప్యాకేజ్తో కావాలి అని చెప్పి రాసుకొని పెట్టుకున్నాను అనమాట. పెట్టుకున్న తర్వాత మాకు 4.5 months ఇన్ ట్రైనింగ్, సో కోచింగ్. అది అయిపోయే ఎండింగ్లోనే అంటే హాఫ్లోనే నాకు ఆఫర్ లెటర్ వచ్చేసింది విప్రోది, బట్ జాయినింగ్ రాలేదన్నమాట. సో ఆఫర్ లెటర్ అయితే వచ్చింది, ఓకే నేను థాట్కి పవర్ ఉందని అర్థమైంది అండ్ పిరమిడ్ శక్తి కూడా అర్థమైంది. పిరమిడ్ శక్తి, ధ్యాన శక్తి, మీకున్న థాట్ పవర్, ఈ 3 మ్యాచ్ అయినాయి. ఇంకా నేను చేయాల్సింది ఇదే అనే ఒక బాట పడింది. వావ్, నేను అట్లా స్టార్ట్ చేశాను అనమాట. ఏదైనా అనిపిస్తే నాకు గట్టిగా అనుకుంటే అది జరిగిపోయేదన్నమాట. అది కొంచెం డిలే అయినా కూడా జరిగేది. సో నాకు ఈ ఆఫర్ జాయినింగ్ లెటర్ రావడానికి మోర్ దాన్ 2 years పట్టిందనమాట. సో ఇప్పుడు 2 years తర్వాత 2024 సెప్టెంబర్లో నాకు జాయినింగ్ వచ్చింది. జాయిన్ అయిన తర్వాత విప్రో ఓకే ఫైనల్లీ అని చెప్పి నేను అలా నా థింగ్స్ అన్నిటినీ నేను అచీవ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పటికీ స్టిల్ రన్నింగ్. సో కొన్ని థింగ్స్ ఉన్నాయి అచీవ్ చేయడం. అంటే వండర్ఫుల్ థింగ్ ఏంటంటే ప్రతి యువత ఇక్కడ తెలుసుకోవాల్సింది, నేను ఇదే చేస్తా, నేను ఇదే ఉండాలి, ఇలాగే ఉండాలని కాకుండా, ఒకవేళ మీరు ఏం చేస్తున్నారో, ఏం చేయాల్సి వస్తుందో దాంట్లో గమనించండి. ఫస్ట్ సీనియర్స్ నుంచి వినాలి, అంతే కదా. ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే కోచింగ్లో జాయిన్ అవ్వడం, ఆ సీనియర్స్ చెప్పింది వినడం, ఇవన్నీ ప్రాపంచికంగా జరుగుతున్న ఆధ్యాత్మిక సాధన, ధ్యాన సాధన చేయడం, వెజిటేరియన్గా ఉండడం, అప్పుడు అంతరాత్మను వినడం అనేది జరుగుతుంది అనేది యువర్ స్టోరీ హ్యాస్ ప్రూవ్డ్. ఫస్ట్ యాక్సెప్ట్ చేసినప్పుడే మనల్ని మనం గతాన్ని ఫర్గివ్ చేయాలి. గతంలో నేను అలాగే ఉన్నా కదా, నేను మాట్లాడలేకపోయినా కదా, నేను ఒంటరిగా తిరగలేదు కదా, నాలో ధైర్యం ఎక్కడుందని ఈ పాత అన్నీ ఫర్గివ్, లెట్ గో చేయాలి, ప్లస్ యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే ఏదైనా జరుగుతుంది. సో ఆఫర్ లెటర్ సంకల్ప శక్తి అంటే పిరమిడ్లు కింద పెట్టేసి ధ్యానం చేస్తే వచ్చేసింది. 2 years జాయినింగ్కి పట్టిందా? మరి ఈ 2 years ఏం చేయడం జరిగింది? నేను ఇంట్లో ఉండి అంటే అప్పటిదాకా నేను హైదరాబాద్లో 1 month నైట్ షిఫ్ట్ చేశాను సార్. ఆ నైట్ షిఫ్ట్ వేరే జాబా? యా సార్. ఓకే. 1 month అనదర్ నైట్ షిఫ్ట్ చేశాను. సో ఆ నైట్ షిఫ్ట్ వల్ల నేను ఏమైపోయానంటే హెల్త్ అంతా కంప్లీట్గా డౌన్ అయిపోయింది. స్లీప్ ఉండేది కాదు అండ్ మెడిటేషన్ కూడా చేయలేదు ఆ 1 month. సో అక్కడ దెబ్బ పడిపోయింది అనమాట. ఆఫర్ లెటర్ వచ్చింది కదా అని చెప్పేసి నేను ఆ జాబ్ మానేసి ఇంటికి వచ్చేసాను అనమాట కంప్లీట్గా. సో ఇంటికి వచ్చిన 2 days తర్వాత కంప్లీట్ ఇంకా ఫుల్ ఫీవర్ వచ్చేసింది, అల్టిమేట్ ఫీవర్ వచ్చింది. లైక్ ఎలా అంటే నేను లెగిచి వాష్రూమ్కి కూడా వెళ్ళలేని స్టేజ్ వచ్చేసింది. ఏదైనా సరే అమ్మ హెల్పే. ఇంకా ఒక వృద్ధుడు ఉంటారు కదా, వాళ్ళు ఎలా అయితే వాళ్ళ కొడుకులు కూతురులతో హెల్ప్ తీసుకుంటారో నాకు అలాంటి స్టేజ్ వచ్చేసింది. ఇంకా ఆ చిన్న వయసులో అంత తక్కువ స్టేజ్, అంత తగ్గిపోయాననే సిచ్యువేషన్ వల్ల నాకు బాధ పెరిగిపోయి ఏడుస్తూనే ఉన్నాను ఆ 5 days. తర్వాత చిన్నగా లేవడం, ఒక 5 minutes 10 minutes మెడిటేషన్లో కూర్చోవడం, మళ్ళీ పడుకోవడం, ఫుల్ బెడ్ రెస్ట్. తర్వాత ఇంకప్పుడు అప్పటి నుంచి నాకు యాక్చువల్లీ నాకు ఫుడ్ అంటే నాకు అంత ఇష్టం ఉండదు. లైక్ అదొద్దు ఇదొద్దు ఆంక్షలు పెడుతూ ఉండేదాన్ని. తర్వాత ఇది ఎప్పుడైతే నాకు హెల్త్ ఇంత డ్యామేజ్ అయిపోయిందో అప్పటి నుంచి ఫుడ్ని కూడా యాక్సెప్ట్ చేశాను అనమాట. ఓకే తినాలి, ఏదైనా తినాలి, తింటాం, ట్రై చేయాలి. అట్లీస్ట్ నీకు నచ్చినా నచ్చకపోయినా కొంచెం ట్రై చేయాలి. నచ్చింది పక్కకు పెట్టడం చాలా జరుగుతూ ఉంటాయి. అలా ట్రై చేశాను అనమాట. ఫుడ్ తినటం స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఆ టైంలో అలా చేశాను, కానీ ఇప్పుడు మళ్ళీ నో అని అట్లా వెళ్తుంది, మళ్ళీ దాన్ని చేంజ్ చేయాలి. సో అప్పుడు ఫుడ్ తింటూ నన్ను నేను చూసుకుంటూ సెల్ఫ్ని చూసుకుంటూ అలా ఎప్పుడైతే స్టార్ట్ చేశాను, కొన్ని రోజులు ఫుల్ రెస్ట్ తీసుకున్నాను, పేరెంట్స్కి హెల్ప్ చేశాను, మాకు షాప్ ఉండేది సార్, డాడీకి హెల్ప్ చేశాను.
తర్వాత సమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వచ్చింది మా వదిన వల్ల. సో ఆ జాబ్ 6 months చేశాను. అందులో కొంచెం సంపాదించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అది ఎప్పుడైతే అలా 6 months అయినాయో ఇందులో ఆఫర్ లెటర్, ఐ మీన్ జాయినింగ్ లెటర్ వచ్చింది విప్రోలో. మొత్తం మీద ఈ థాట్ ఇక్కడ ఉంది. అవును సార్. ఏదైనా చేస్తూ అల్టిమేట్ గా సాధించాల్సిన దాని మీద ఫోకస్ అయితే ఉంది సార్. వండర్ఫుల్. లాస్ట్ ఇంకా more than 2 years అయిపోయింది. ఇంకా రాదేమో అని ఒక చిన్న స్టార్ట్ అయిపోయింది. రాదేమో ఇంకా లైట్లే అని చెప్పి ఎప్పుడైతే లైట్ తీసుకొని వేరే జాబ్ మీద ఫోకస్ చేశాను. లైక్ అప్పటిదాకా ఈ జాబ్లో ఉన్నాను, బట్ ఫోకస్నెస్ అనేది లేకుండా చేశాను అనమాట 3 months. తర్వాత ఫోకస్డ్గా చెయ్యాలి అని చెప్పి వచ్చిన పనిని ఫోకస్ పెట్టినప్పుడే కోరుకున్నది వచ్చింది. అవును సార్. అంటే ఇక్కడ విప్రోకి వెళ్ళడానికి కావాల్సిన ఫోకస్, పేషెన్స్, ఎనర్జీ, లర్నింగ్ ఇవన్నీ వచ్చినట్టు ప్రిపరేషన్ జరిగినట్టు అనిపిస్తుంది. అవును సార్. కీప్యాడ్ మీద అదే కదా, ఇవన్నీ ప్రాక్టీస్ అయినాయి. అవును సార్. అంటే మనం కోరుకున్నది దన్మన్ వస్తే షాక్ అయిపోతాం కదా, అప్పుడేం చేస్తాం. చాలామంది ఏమనుకుంటారు, నాకు అనుకున్నది జరిగినాక నేను ఈ పని చేస్తా. కాదు, నువ్వు అనుకున్నది రావాలంటే ప్రిపరేటరీగా ఇవన్నీ జరుగుతాయి, ఇవన్నీ అంగీకరించాలి. వావ్, సూపర్. ఇది యాక్సెప్టెన్స్కి ఒక గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు అనుకున్నది జరగనప్పుడు బెంబేలు ఎత్తిపోతారు, ఇంకా లైఫ్ వేస్ట్ అనుకుంటారు. కొంతమంది ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. నో, అది ఎండ్ కాదు లైఫ్. సక్సెస్ అయితే ఎండ్ కాదు, ఫెయిల్యూరేజ్గా ఎండ్ కాదు. సక్సెస్ అయినంత మాత్రాన ఇంకా ఏదో అయిపోయినట్టు కూడా కాదు, మళ్ళీ అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది. సూపర్, వండర్ఫుల్. సో యాక్సెప్టెన్స్ అనేది ఎంత అవసరం, రైట్ మై డియర్ స్టూడెంట్స్. విన్నారు కదా యూత్, మనం అనుకున్నది ఎట్టి పరిస్థితిలో వస్తుంది, మధ్యలో ఎన్ని ప్రిపరేటరీ జరిగినా అంగీకరించాలి, గతాన్ని ఎప్పటికప్పుడు ఫర్గివ్ చేస్తూ వదిలేయాలి. వావ్ వావ్, రైట్. ఇప్పుడు ఈ ప్రాక్టీస్ ఫర్గివ్నెస్, యాక్సెప్టెన్స్, గ్రాటిట్యూడ్, ఈ 3 ప్రాక్టీస్ చేయడానికి ఎంత టైం పెట్టాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, దానికి ఏమైనా అనుకోవాలా, రిపీట్ చేయాలా, ధ్యానంలో కూర్చోవాలి అనుకోవాలా? ఇప్పుడు మీ అంటే లైఫ్ స్టైల్లో అర్థమైంది ఏంది, రెగ్యులర్ ధ్యానం అయితే చేయాలి. ధ్యానం చేస్తూ మధ్యలో ఆపినా కూడా దాని ఎఫెక్ట్స్ తెలుస్తాయి అనేది యువర్ ఎగ్జాంపుల్. సో ధ్యానం మొదలెట్టండి, రోజు రెగ్యులర్గా చేయండి. రోజు ఫుడ్ తిన్నట్టు, రోజు బాతింగ్ చేసినట్టు, రోజు సోషల్ మీడియా చూసినట్టు, రోజు ధ్యానం చేయాలి. దిస్ ఈజ్ యువర్ లైఫ్ లెసన్. సో ఈ ప్రాక్టీస్ ఎలా చేయాలి, లాస్ట్ ఫైనల్ స్టెప్స్లో కావాలి అవి. ఓకే సార్. నేనైతే మెడిటేషన్లో ఏం చేయలేదు సార్. లైక్ మెడిటేషన్ ప్రశాంతంగా చేసుకునే, మెడిటేషన్ ఈజ్ సెపరేట్. తర్వాత లేచిన తర్వాత సమ్ సిచ్యువేషన్, నాకు 1 month బ్యాక్ జరిగిన సిచ్యువేషన్స్ ప్రతి క్షణం గుర్తొస్తూ ఉండేవి. లైక్ పిన్ చేస్తూ ఉండేవి అనమాట. ఓకే ఆగు అని చెప్పి ఫస్ట్ నన్ను నేను ప్రశాంతంగా కూల్ చేసుకునేదాన్ని. వేకప్లో ఉన్నప్పుడే కూల్ చేసుకొని ఫస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశాను. తర్వాత ఫర్గివ్నెస్, తర్వాత నెక్స్ట్ థింగ్ ఫస్ట్ యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశాను. ఓకే, ఇలా జరిగింది కదా, అయిపోయింది, నువ్వేం వెనక్కి వెళ్ళలేవు, నీకేం టైం మిషన్ లేదు, ఏం లేదు, ఓకే అయిపోయింది, యాక్సెప్ట్ చేయని నన్ను నేను యాక్సెప్ట్ చేసుకోవడానికి దాదాపు 10 to 15 days పట్టింది. సో అలాంటి సిచ్యువేషన్స్ తర్వాత ఆ సిచ్యువేషన్స్ మళ్ళీ గుర్తొస్తూ ఉండే అనమాట. వాళ్ళు చేసిన బాధ, నేను పడ్డ బాధ, అవి గుర్తొస్తూ ఉండే. ఎదుటి వాళ్ళ మాటలతో ఇబ్బంది పడ్డది, ఓకే, చేష్టలు మాటలతో ఇబ్బంది పడిన సిచ్యువేషన్స్ గుర్తొస్తూ ఉండేవి. ఓకే ఫైన్, వదిలేసేయి. ఇది గుర్తు తెచ్చుకున్నప్పుడు నీకు బాధ పెరుగుతుంది అండ్ ఆపోజిట్ వాళ్ళ మీద ద్వేషం కూడా పెరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది, నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది. సో ఎందుకు డ్యామేజ్ వాళ్ళకి కాదు, ఇవి ఉన్నోళ్ళకే డ్యామేజ్ జరుగుతుంది. అవును సార్. నెగిటివ్ ఎనర్జీ ఎందుకు నీకు అని చెప్పి ఎప్పుడైతే మళ్ళీ నేను వాళ్ళతో ఉన్న సిచ్యువేషన్స్, నేను హ్యాపీగా ఫీల్ అయిన సిచ్యువేషన్స్ ఏమైతే ఉన్నాయో అవి గుర్తు తెచ్చుకోవడం స్టార్ట్ చేశాను. అప్పుడు నా ఫేస్లో స్మైల్ వచ్చేదన్నమాట. సో ఓకే, బాగుంది కదా, దీంట్లో పవర్ ఉంది. అవును సార్, ఆనందం ఉంది. వాళ్ళు ఎలా ఉన్నారో మనకు తెలియదు, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో మనకు తెలియదు. సో ఫస్ట్ మనం కరెక్ట్గా ఉండాలి కదా. సో అప్పుడు స్మైల్ చేయడం స్టార్ట్ చేశాను. స్మైల్ చేస్తూ ఓకే, వాళ్ళ వల్ల నువ్వు ఇది ఎక్స్పీరియన్స్ చేసావు కదా, వాళ్ళని ఫర్గివ్ చేయి అని చెప్పి వాళ్ళని ఫర్గివ్ చేసి గ్రాటిట్యూడ్ తెలిపి, మెడిటేషన్లో కూర్చొని గ్రాటిట్యూడ్ తెలిపి, తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ లైఫ్ ఏదైతే ఉందో నీ వల్లే ఇలా డెవలప్ అవుతున్నాను, ఇలా జరుగుతుంది, ఈ జర్నీలో, నా జర్నీలో నువ్వు కూడా ఒక పార్ట్ అయినందుకు చాలా థ్యాంక్ యూ అని చెప్పి నేను గ్రాటిట్యూడ్ తెలపడం స్టార్ట్ చేశాను.
అలా ప్రతి సిచ్యువేషన్లో నేను ఈ పాయింట్స్ అనేది డెవలప్ చేస్తూ వచ్చాను. ఓన్లీ అనుకోవడమేనా, పేపర్ మీద రాస్తే బెటర్ జర్నల్ లాగా? రాసుకుంటే ఇంకా వెల్ అండ్ గుడ్, వెరీ పవర్ఫుల్. సార్ పవర్ఫుల్. వండర్ఫుల్. నేను ఇప్పుడిప్పుడే రాద్దామని ట్రై చేస్తున్నాను. సూపర్. సో ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల ఇప్పుడు ప్రెసెంట్ లైఫ్ ఎలా ఉంది? బాగుంది సార్, హ్యాపీగా ఉంది. ఒకవేళ ఆ సిచ్యువేషన్స్ ఏమైనా గుర్తొచ్చినా కూడా వెంటనే మన బ్రెయిన్ని మామూలు చేసేసి ఆ హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్స్ ఇలా జరిగింది కదా ఈ ప్లేస్లో, బాగుంది కదా, నవ్వుకున్నాం కదా అని చెప్పి అలా డెవలప్ చేసుకుంటూ స్టార్ట్ చేశాను. వండర్ఫుల్. అంటే రాకుండా ఉండవు, గతం అనేది వస్తుంది, దాన్ని మన సాధనతో ప్రాక్టీసెస్తో మళ్ళీ ప్రెసెంట్లోకి రావాలి. అవును సార్. అల్టిమేట్. ఫైనల్లీ యువర్ మెసేజ్ టు యూత్? మెసేజ్ అంటే ఎప్పటికప్పుడు మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉంటూ గ్రాటిట్యూడ్ తెలియజేస్తూ ఫస్ట్ మన పాస్ట్ని అండ్ ప్రజెంట్ని యాక్సెప్ట్ చేస్తూ ఉంటూ తర్వాత ఫర్గివ్ చేస్తూ తర్వాత గ్రాటిట్యూడ్ తెలుపుతూ మెడిటేషన్ చేసుకుంటూ కరెక్ట్ వేలో ఉంటే మనం అనుకున్నది ఏదైనా సరే, మనం అనుకున్న సంకల్పం ఏదైనా సరే మన చేతుల్లోకి వచ్చేస్తుంది. అది లేట్ అయినా పర్లేదు, మనకు వస్తుంది. మనకు రాసి పెట్టుంటే మనకు వచ్చేస్తుంది. నేను అది బాగా నమ్మాను సార్. వండర్ఫుల్ హారిక, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, విన్నారు కదా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందని. ప్రతి ఒక్క యువతలాగే తను కూడా ఫేస్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే వెజిటేరియన్గా ఉండడం, ధ్యానం చేయటం, తను తీసుకున్న గొప్ప నిర్ణయాలు. ఆ 2 నిర్ణయాలే తనను 2 సంవత్సరాలు వెయిట్ చేసి అయినా సరే తను అనుకున్నటువంటి కంపెనీలో జాబ్ సంపాదించడం జరిగింది. ప్రతి ఒక్కరి జీవితాల్లో జరుగుతూ ఉంటాయి ఇవన్నీ. సో వాటికి ఏం చేయాలి? ఇవన్నీ టూల్స్. అవి ఎక్కడి నుంచి ఉన్నాయి? తన లోపల ఉన్నాయే తను తెలుసుకోవడం జరిగింది. ఫస్ట్ ఏది జరుగుతున్నా అంగీకరించడం. మిమ్మల్ని మీరు అంగీకరించినప్పుడే, మీకు జరుగుతున్న సిచ్యువేషన్స్ అంగీకరించినప్పుడే, గతాన్ని అంగీకరించాలి. ఓకే జరిగింది యాక్సెప్ట్ చేసినప్పుడే ఎదుటి వాళ్ళ పైన ఉన్నటువంటి కోపము, బాధ, భయం కన్నా క్షమాగుణం ఏర్పడుతుంది. తర్వాత వాళ్ళతో ఉన్న హ్యాపీయెస్ట్ ఈవెంట్స్. ఇప్పుడు చూసారా ఒక అల్టిమేట్ పాయింట్, ఎదుటి వాళ్ళతో ఇబ్బంది జరిగి మీరు విడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు కూడా వాళ్ళతో జరిగిన హ్యాపీయెస్ట్ మూమెంట్స్ మిమ్మల్ని ప్రజెంట్కి తీసుకొస్తుంది. గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం అనేది ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరి జీవితాలకి మీరే స్క్రిప్ట్ ఇచ్చారు అనేది తన ద్వారా తెలుసుకున్నాం. తనకు ఎవరెవరు ఏ విధంగా జరిగినా వాళ్ళకు నేనే స్క్రిప్ట్ ఇచ్చాను, మీరే నాకు హెల్ప్ చేశారు నన్ను తెలుసుకునేటట్టు అని కృతజ్ఞత చెప్పడంతో ప్రజెంట్ లైఫ్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోవడం జరిగింది. కాబట్టి మీరు అనుకున్నది ఏదైనా వస్తుంది, ఆ వచ్చే వరకు వెయిట్ చేయకుండా ఇలాంటివి సాధన చేయడం, ధ్యాన సాధన చేయడం, ఇలాంటి సత్సంగాల్లో ధ్యానం చేస్తున్న యువతతో ఉండడం, మీరు ఏ ప్రొఫెషన్లోకి వెళ్ళాలనుకున్నారో సీనియర్స్తో మాట్లాడడం ఎంత హెల్ప్ అవుతుందో హారిక యొక్క లైఫ్ స్టోరీతో తెలుసుకున్నాం. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, ధ్యాన సాధన చాలా ఇంపార్టెంట్. వెజిటేరియన్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఈ 2 ఆచరించినప్పుడు మీకున్న పవర్, మీకున్న సుగుణాలు, వర్చ్యూస్ని మీరు తెలుసుకోగలుగుతారు అని కోరుకుంటూ ఈరోజు చాట్ విండోలో మీరు మెన్షన్ చేయండి మీకు ఏది బాగా నచ్చుతుంది. కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఏది బాగా నచ్చింది. ఇక నుంచి మీరు ఏది బాగా ప్రాక్టీస్ చేస్తారు, ఇంకా మీరు ఏం వినాలనుకుంటున్నారు, ఎలాంటి టాపిక్స్ మీకు కావాలి మెన్షన్ చేస్తే మీకు అందించబడతాయని కోరుకుంటూ చూస్తూనే ఉండండి. ఈ వీడియో DVM గ్లోబల్ ఛానల్లో మీకు ఎప్పుడు కూడా ఉంటుంది, 24 hours అందులో అప్లోడ్ అయి ఉంటుంది. చూస్తూ ఉండండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో మీరు ఏం చేయబోతున్నారో చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.